సరేరా, దీన్ని ఇంటికి తీసుకెళ్లి నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఎలాగో నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు నువ్వు కూడా చూడొచ్చు. సరేనా? చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఇలాంటి రోజు ఒకటి నా లైఫ్లోకి వస్తుందని నేను ఆశలు కోల్పోయాను. మళ్ళీ నువ్వు ఆశలు కల్పించావు, దాన్ని నిజం చేసావు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, మీరన్నట్టు మంచి మనసుతో దేవుణ్ణి కోరుకుంటే అది ఇచ్చేస్తాడు అన్న మాట మాత్రం నిజం. ఇక మీదట మీ కూతురు తన భర్తతో తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇకపై మీరు మీ కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు. అంతా మంచి జరుగుతుంది కదమ్మా? అవునవును, ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. నా కొడుకు నా ఇంటికి వస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇందాకటి నుంచి నా కొడుకు వస్తాడని సంతోషపడుతున్నావు. ఇక నుంచి కొడుకు కోళ్ళు బాగుంటారని అనట్లేదేంటి? బాగుండాలనే నా కొడుకుని ఇంటికి పిలిచాను. ఏమన్నావు? వినిపించలేదా? నా కొడుకు బాగుండాలనే ఇంటికి రమ్మని చెప్తున్నాను. అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి పెట్టి తనకు విసుగు తెప్పిస్తున్నావా అమ్మా? సింపుల్ గా అగరబత్తి అంటించి దండం పెట్టుకోవచ్చు కదా. అమ్మ కష్టాలు తీరిపోయినప్పుడల్లా నెయ్యితో దీపం వెలిగిస్తుందని ఆ అమ్మకు కూడా తెలిసిపోయింది. అవునమ్మా, ఇంకా నీకు ఏ కష్టం వచ్చినా అమ్మవారికి నెయ్యి దీపం పెడతా అని వేడుకోవద్దు. అమ్మవారు నీ మాట ఆలకించదమ్మా. కొంచెమైనా అమ్మవారి పైన భక్తి ఉండాలి, లేకపోతే చాలా కష్టం. లక్ష్మీ, హరి, ఏంటింత లేటుగా వచ్చారు? ఏం లేదు అత్తయ్య, ఈరోజు స్పెషల్ డే కదా, అందుకే స్నాక్స్, స్వీట్స్, అలాగే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాం. వరల్డ్ బెస్ట్ బావా అవార్డు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మీకే చెందాలి బావగారు. థ్యాంక్స్ అమ్మా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అల్లుడు గారు? మేము అక్కడ తినేసి వచ్చాం కదా. అంటే మేము ఉండేది ఈ ఒక్కరోజే కదా అత్తయ్య గారు, ఈరోజు మనం ఎంజాయ్ చేస్తూ కలిసి తిందాం. రేపు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని బావగారు ఫుల్ హ్యాపీగా ఉన్నారమ్మా. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకండి బావగారు. అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు మీరు వెళితే ఈ ఇల్లు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. అయినా మీరు అక్కడ సంతోషంగా ఉంటే మాకంతకంటే ఇంకేం కావాలి? సరే అత్తయ్య, మేము బయలుదేరాలి కదా, వెళ్ళి బ్యాగ్స్ అవి సర్దుకుంటాం. అక్క, ఇవి నీకోసం. ఆగండి. శభాష్,
మీ నాటకానికి అప్పుడే అవార్డు కూడా ఇచ్చారన్నమాట. కంగ్రాచులేషన్స్. అయినా అదేం పర్ఫార్మెన్స్! ఒకరికి క్రికెట్, ఇంకొకరికి ప్రాణం పోయినా వదలకూడని క్లాసు, మరొకరికి చచ్చిపోయేంత కడుపు నొప్పి. వా వా, ఎంత బాగా నటించారు. ఇదంతా కాకుండా మధ్యలో ఇంకొకరి యాక్టింగ్ చూడడం మిస్ అయిపోయాను. ఛ! ఏంటే ఇదంతా ఇలా గుమ్మలో నిలబడి మాట్లాడితే ఏం బాగోదు. తప్పుకో, వెళ్తాం. ఆగమ్మా. పిల్లి పాలు తాగింది ఎవరికి తెలియదనుకుంటుందంట. అలా ఉంది నీ వ్యవహారం. నువ్వు లోపలొకటి బయటొకటి ఆలోచిస్తావని నేనస్సలు అనుకోలేదు. నువ్వైనా నా మాట వింటావనుకున్నాను, కానీ నువ్వు కూడా నన్ను వెన్నుపోటు పొడుస్తావని నేను అనుకోలేదు. పోయి పోయి ఆ లక్ష్మి అనుకున్నట్టుగానే చేసొచ్చావుగా. అసలు మిమ్మల్ని ఏమనాలి? చేసిందంతా చేసి మళ్ళీ తన మీద నింద రాకూడదని నటించిన దానివైపే అందరూ నిలబడ్డారు కదా. మీకందరికీ కొంచెం కూడా మనస్సాక్షి లేదా? నీకైనా బుద్ధుండాలమ్మా. త్రిపుర, ఆపు. నేనేం చేయాలి, ఏం చేయకూడదు అనేది నువ్వు డిసైడ్ చేయకూడదు. నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను. అయినా ఇది నా ఇల్లు. నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. తప్పక. అయినా అమ్మ ఈ రేంజ్ కి మారిపోవడానికి ఎలా సాధ్యమైంది అనేదే పెద్ద మిస్టరీ అనిపిస్తుందిరా. కదా, మొత్తానికి మారిపోయింది కదా, అంతే చాలు. పాపం, ఎన్ని రోజులైందో ఆయన ఇంత ప్రశాంతంగా నిద్రపోయి. దేవుడా, మా ఆయనకి ఎవరి దిష్టి తగలకుండా చూడు స్వామి. అప్పుడే బ్యాగ్ కూడా సర్దేసుకున్నారు. నేను కూడా నా బట్టలు సర్దుకుంటాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు హడావిడెందుకు? అత్తయ్య గారు ఈ టైంలో కాల్ చేశారేంటి? ఏమై ఉంటుంది? హలో అత్తయ్య, ఇంటికి వెళ్ళారా? అత్తయ్య, అక్కడ అంతా ఓకే కదా? ఈ టైంలో ఫోన్ చేశారు. అంత కంగారు పడాల్సిందేం లేదులే. హరి పడుకున్నాడా? ఊరికే చేశాను. ఇప్పుడే పడుకున్నారు అత్తయ్య. రేపు ఇంటికి వస్తున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. ఈ భూమి మీద చెడు పిల్లలు ఉండరు, కానీ తల్లెప్పుడు పిల్లల మంచే కోరుకుంటుంది. మమ్మల్ని క్షమించి ఇంట్లోకి రానిస్తున్నారు. థ్యాంక్స్ అత్తయ్య. నా కొడుకును వదిలిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అందుకే
నా కొడుకు నాతోనే ఉండాలనే రమ్మని చెప్పాను. అయినా ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే రేపు ఉగాది పండుగ కదా. వాడి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇక నుంచి ఆనందంగా ఉండాలని గుళ్ళో పూజ చేయిస్తున్నాను. అక్కడికి నువ్వు కూడా రా. అత్తయ్య, నేను మీతో గుడికి రావాలా? నిజంగానే చెప్తున్నారా మీరు? ఏంటి లక్ష్మి, ఈ టైంలో నేను నీతో జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నాకంత ఓపిక లేదులే. ఇంతకీ నువ్వు వస్తున్నావా రావట్లేదా? ఆ, అత్తయ్య, మీతో గుడికి రావడం అంటే చిన్న విషయం కాదు. వస్తాను అత్తయ్య. అంతా మంచి జరగాలని కోరుకుంటాను. అలాగే నాతో పాటు ఆయన్ని కూడా తీసుకొస్తాను. వద్దొద్దు, హరిప్పుడేం వద్దు. నువ్వు మాత్రమే రా. ఈసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళొచ్చు. సరే అత్తయ్య, ఉదయాన్నే నేను గుడికి వచ్చేస్తాను. ఇప్పుడు త్వరగా పడుకొని పొద్దున్నే లేచిరా. అమ్మా త్రిపుర, ఉగాది శుభాకాంక్షలు. నీలో ఉన్న చేదంతా కరిగిపోయి తీపిని నింపాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నానమ్మా. మీకు సమస్య వచ్చే ముందు క్లియర్గా చెప్తాను. అది మీకు చేదుగానే అనిపిస్తుంది. ఇలా కౌంటర్ ఇచ్చేలా ఉంటే విష్ చేయటం ఎందుకో. ఇప్పటికే నా మాటకి విలువ లేదు, ఏమీ లేదు. ఆహా, చూడమ్మా, నువ్వు అనవసరంగా కోపడకు. ఇదంతా కాదు గాని ఎక్కడ మీ అమ్మ పొద్దుటించి కనపడటం లేదు? ఏ అమ్మ లేకపోతే మీకు కాఫీ దిగదా? తనున్నా లేకపోయినా నువ్వు చేసిన కాఫీ అయితే దిగదులే అమ్మా. చెప్తే ఈ కాఫీ కూడా దొరకదని సైలెంట్గా ఉన్నాను. కానీ రేపటి నుంచి నా కోడలు చేత మంచి కాఫీ తాగుతాను. మీరేమనాలనుకుంటున్నారో మొహం మీద చెప్పేయండి నానా. ఇలా గొణుక్కుంటుంటే నాకేం అర్థమవుతుంది? ఏం లేదమ్మా, నువ్వు చేసిన కాఫీ తాగడానికి అదృష్టం ఉండాలని చెప్తున్నాను. అది సరే గాని మీ అమ్మ ఎక్కడమ్మా? గుడికెళ్ళింది. గుడికెళ్ళిందా? ఇంత పొద్దునే ఎందుకెళ్ళిందమ్మా? అదిగాక ఇంటి ముందు ముగ్గు కూడా లేదు. అసలే పండక్కి కొడుకు కోళ్ళు వస్తున్నారు కదా. వెళ్ళమ్మా, వెళ్ళి ఏదైనా మంచి ముగ్గైపో. నేను ముగ్గెయ్యాలా? ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి నానా. వస్తుంది ఆ లక్ష్మి, ఈ ఇంటిని మొక్కలు చేయాలనుకుంది. దానికి ముగ్గులు వేసి మరీ నేను ఆహ్వానం పలకాలా? నాకు విలువ లేనప్పుడు నేనివన్నీ ఎందుకు చేయాలి? పండగుంటే మీరే చేసుకోండి, నాకివన్నీ ఏం అక్కర్లేదు. ఏంటి నానా, పండగ స్టార్ట్ అవ్వకముందే టపాసులు పేలుతున్నట్టున్నాయి. ఏంటి విషయం? ఈ ఆటం బాంబుకి నిప్పు రాజేయాల్సిన అవసరం లేదురా. అనవసరంగా సౌండ్ చేస్తుంది. ఏంటో ఇంటి పెద్దయుండి కూడా ఇంటి ముందు కాస్త ముగ్గేయమ్మా అని చెప్పినందుకు సౌండ్ చేస్తూ వెళ్ళిపోతోంది. రేయ్, నువ్వు చెప్పు, లక్ష్మీ హరి ఇంటికి వస్తున్నప్పుడు ఇంటి ముందు అలా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? పైగా పండగ. నువ్వెందుకు నాన్న బాధపడుతున్నావు? ఈ ఇంటి పెద్ద కోరికని ఈ ఇంటి చిన్న కొడుకు తీరుస్తాడు. సింధు, సింధు! వస్తున్నాన్రా. ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఏమి లేదు, పండగ రోజు ముగ్గు వేస్తే పెండింగ్ లో ఉన్న కోరికలన్నిటినీ ఆ దేవుడు తదాస్తు అనేస్తాడంట. నువ్వు అనుకున్నది ఆ భగవంతుడు నెరవేర్చాలని దండం పెట్టుకుని ఇంటి ముందు ఒక ముగ్గు వేయి, అంతా సెట్ అయిపోతుంది. నువ్వు నమ్మిస్తే నమ్మేయడానికి నేనేమీ అమ్మును కాదు. నాకు ముగ్గు వేయడం ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే
ముగ్గు వేయడం నాకు వదిన నేర్పించింది. ఈరోజు వదిన వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే ముగ్గు వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మీరు బ్రతిమలాడాల్సిన అవసరం ఏం లేదు, సోప్ వేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అవునా? అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాం. ముగ్గు నేను వేస్తానన్నయ్య, కానీ అందులో మీరందరూ కలర్స్ నింపాలి, ఓకేనా? నువ్వు ఎంత పెద్ద ముగ్గేసినా ఓకేనమ్మా. కలర్స్ నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ, అలాగే నాన్న, అయితే అందరం కలిసి పెద్ద ముగ్గు వేద్దాం. పదండి పదండి. నేను హెల్ప్ చేస్తాను. సరే సరే, పదండి వేద్దాం. పదండి. సరే. అత్తయ్య చెప్పిన టైం అయింది, ఇంకా రాలేదేంటి? అసలు ఇదంతా కళా నిజమా అని అనుమానంగా ఉంది. అంతా మంచి జరిగేలా చూడు స్వామి. అత్తయ్య, అత్తయ్య వచ్చారా? ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అంతా కొత్తగానే మారిపోవాలి. కొంచెం చేదెక్కువైనా తీపినివ్వాలని కోరుకుంటున్నాను. ఆ పూల సజ్జులా ఇవ్వండి అత్తయ్య. పదండి లోపలికి. అత్తయ్య దండం పెట్టుకోండి. ఎన్ని రోజులైందో కదా అత్తయ్య మనం ఇద్దరం కలిసి ఇలా గుడికి రావడం. నేనైతే మళ్ళీ ఎప్పుడొస్తామా అని చాలాసార్లు బాధపడ్డాను. నిజంగా మీ మనసు చాలా మంచిది. మా తప్పుల్ని క్షమించి మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. మీకు తెలుసా, మీరు అర్థం చేసుకుంటారు. మమ్మల్ని మళ్ళీ ఇంటికి పిలుస్తారో లేదో అనుకున్నాము, కానీ అదే జరిగింది. ఇలాంటి రోజులు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళం అత్తయ్య. మా ఆయనకి మీరు పిలవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్షణం కోసం మేమిద్దరం ఎంతో ఎదురు చూసాం, కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ముందు దేవుడికి అర్చన చేయించాలి. పద వెళ్దాం. ఏంటమ్మా లక్ష్మి, ఈరోజు మీ అత్తయ్యతో కలిసి గుడికొచ్చావు. మీ మధ్య భేదాలన్నీ సద్దుమణిగాయా? ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఒకే అర్చన చేసినా సరిపోతుంది కదా. ఎప్పటికైనా మేమంతా ఒకటే పంతులు గారు. ఆ రోజైనా ఈ రోజైనా అది భద్రావతి గారి ఇల్లే. తీసుకోండి. ఎవరి పేరు మీద అర్చన చేయించాలమ్మా? శ్రీహరి, లక్ష్మి, భద్రావతి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమో నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః, మహాసరస్వత్యై నమో నమః. ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆ రోజు ఆశీర్వదించారు. మీరు చెప్పినట్టుగానే నేనేమనుకున్నానో అదే జరిగింది పంతులు గారు.
జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరమ్మా. కానీ మీ ప్రయత్నానికి దేవుడు మెచ్చుకున్నాడు. అందుకే ఆ రోజు నువ్వు చేసిన పనికి ఈ రోజు ఫలితం దక్కింది. పనా? ఏం పని చేసావు లక్ష్మి? ఆ రోజు మీకు అమ్మవారు చేరిస్తున్నారు, వెళ్ళి తీసుకోండి అని చెప్పాను కదమ్మా. అది మీ కొడుకు కోడలు తీసుకొచ్చిన చీర. అది మీరు కట్టుకోవాలని చెప్పి లక్ష్మి ఏదేదో ప్రయత్నం చేసి గెలిచింది. లక్ష్మి లాంటి కోడలు రావాలంటే మీరు అదృష్టం చేసుకున్నారమ్మా. ఈ కాలంలో అత్తయ్య మావయ్యలు దగ్గర ఉండకూడదని ఏవేవో కుట్రలు చేసే కోడళ్లను చూస్తున్నావు. ఎలాగైనా అత్తయ్య మావయ్యతో కలిసి ఉండాలని కోరుకునే కోడలు దొరికిందంటే నిజంగా మీ అదృష్టం. లక్ష్మికి మంచి మనసుందమ్మా. ముక్కలుగా చీలిపోయిన మీ కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేయడానికి ఎంతో కష్టపడుతోంది. అంటే నా వెనకాల చాలానే జరిగాయి.